వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వికారాబాద్ జిల్లా నవాపేట మండలం మాదారం గ్రామం పాఠశాలలో విద్యార్థులకు సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. సామాజిక సేవకుడు రత్నముళ్ల రవీందర్ రెడ్డి పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 61 మంది పాఠశాల విద్యార్థులు, వాళ్లతో పాటు 11 మంది ప్రీ ప్రైమరీ విద్యార్థులు, 15 మంది అంగన్వాడీ చిన్నారులకు ప్లేట్లు అందజేశారు. అంతేకాకుండా పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన రవీందర్ రెడ్డి అంగన్వాడీ కేంద్రం ముందు మరియు పాఠశాల ముందు ఉన్న బురద సమస్యను గుర్తించి అక్కడ సీసీ బెడ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే తరగతి గదుల కిటికీలకు దోమలు లోపలికి రాకుండా జాలీలు ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమం కోసం ముందుకు వచ్చి సహాయం చేసిన రత్నముళ్ల రవీందర్ రెడ్డికి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మంది దాతలకు ఆదర్శంగా నిలవాలని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సంబంధించినటువంటి విషయాల పట్ల అన్ని కూడా ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థుల కోసం అని చెప్పి తాను స్వంతంగా డబ్బు ఖర్చు చేసి మన కోసము, మన పేద విద్యార్థుల కోసము ప్రతి పాఠశాలకు వెళ్లి స్వచ్ఛందంగా వెళ్లి ప్రతి ఒక్క విద్యార్థికి ప్లేట్ ఇవ్వడం జరుగుతుంది. పాఠశాలలో కొన్ని పాఠశాలలో గ్రౌండ్ బాగాలేకుంటే గ్రౌండ్ కూడా శుభ్రం చేసి పెట్టి అలా మండలంలో రోడ్లు కావచ్చు, అనేక సేవా కార్యక్రమాలు మన నవపేట మండలంలో చేస్తున్నటువంటి రవీందర్ రెడ్డి గారు ఈ రోజు మన పాఠశాలకు రావడం జరిగింది. మనందరి యొక్క అదృష్టం. వారి చేతుల మీదుగా మనమందరం కూడా ఈ రోజు ఆ ప్లేట్లు, గ్లాసులు తీసుకుందాం. వారికి మనకున్న ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారికి వారు కూడా ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ మన పాఠశాలలో ఉచితంగా పేద విద్యార్థులకు తనవంతు సహాయం చేయాలనే నిర్ణయంతో మన మండలంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలకు వెళ్లి లాస్ట్ ఇయర్ కూడా ఈ ఇయర్ కూడా ప్లేట్లు ఇవ్వడము, నెక్స్ట్ గ్లాస్ ఇవ్వడము, అన్ని నాప్కిన్స్ కానీ స్కూల్లో సంబంధించిన గ్రౌండ్స్ క్లీన్ చేయడం కానీ, రోడ్స్ కానీ ప్రతి ఒక్క విషయాన్ని సామాజిక కార్యకర్తగా అంటే మనం ఫ్యూచర్ లో ఇంతకుముందు బుక్కుల్లో సంఘ సంస్కర్తలు కొంతమంది ఉండేటోళ్ళు మనం అప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడు మనము డైరెక్ట్ చూస్తున్నాం. సంఘ సంస్కర్తలు ఎట్లా ఉండదు అంటే సహాయం అంటే పేదవాళ్ళకి హెల్ప్ చేయడము, తన వంతు అంటే తన ఉన్నటువంటి కొద్ది దాంట్లో కూడా పేద పిల్లలకు హెల్ప్ చేయడమని వచ్చినటువంటి రత్నముళ్ల రవీందర్ రెడ్డి గారికి మన పాఠశాల తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ మా పాఠశాలలో చాలా మంది పేద విద్యార్థులు వలన విద్యార్థులకు కొద్దిగా అవకాశం ఉన్నప్పుడల్లా మీరు రాణిని మా పాఠశాల ఏమంటారు తరఫున మీకు ఎప్పటికీ ఆహ్వానం ఉంటుంది. దాంతోపాటు మా పిల్లలకు కావాల్సినటువంటి కేర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొద్దిగా మా పాఠశాలకు సంబంధించినటువంటి కొద్దిగా వాటర్ కూడా గ్రౌండ్ లా ఆడుతుంది అన్న ఇంతకుముందు దృష్టి తీసుకోకపోతే మట్టి కాదు. నేను నా దగ్గర విషయం ఉంది, ఆడవాళ్ళ సిమెంట్ రోడ్ కూడా వేయించే ప్లాన్ చేస్తా అని చెప్పాడు. దానికి మనందరం గట్టిగా చెప్పాలి కూడా. అంటే వాళ్ళు దాతలు మనకు ఇస్తున్నారంటే మనం వాటిని మంచిగా పెట్టుకొని యూజ్ చేయాలి. ఎక్కడ పడేయకుండా మనం కూడా మంచిగా పెట్టుకొని యూజ్ చేసుకోవాలి. కాబట్టి రత్నముళ్ల గారికి మన పాఠశాల అధ్యాపకుల తరఫున, పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ వస్తారని కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు. ఈసారి అన్నాన్ని ఫోన్ చేసి వస్తున్నా మీ పాఠశాల ఖచ్చితంగా నేను అవసరమైన వ్యవసాయం దొరికి వస్తున్నా అని అన్నాడు. సరే మీరు ఖచ్చితంగా రావాల్సిందని కోరడం జరిగింది. కాబట్టి రోజు తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మన పాఠశాల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా పాఠశాలలో ఏమైనా అవసరం ఉంటే కూడా మేము చిన్న రిక్వెస్ట్ చేస్తుంటామన్నా, ఏదైనా ఉంటే మీ సహాయ సహకారాలు కానీ మీ నుంచి ఇంకెవరైనా పై స్థాయిలో ఉన్నా కూడా మా పాఠశాలకు చిన్న హెల్ప్ చేయాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాం. దాంతోపాటు చిన్నగా మన పాఠశాలకు ఈ సైడ్స్ వెంటిలేషన్ ఏమంటారు, ఈ బయట సైడ్ చిన్న దోమలు అవి వస్తున్నాయి. సన్న జాలిలాగా రేపు కట్టి కొట్టిస్తే పిల్లలకు దోమలు రాకుండా ఎట్లా అంటే ఇప్పుడు వర్షాకాలం కదా, ఎక్కువ దోమలు అవి వస్తే పిల్లలకు ఈ డెంగ్యూ, మలేరియా అవన్నీ వస్తే చాలా వేల లక్షలు ఖర్చు అవుతుంది పిల్లలకు. కాబట్టి అదొకటి కూడా మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మీరు చిన్నది కొద్దిగా జాలికాయ కొట్టి రేపు కొట్టిస్తే
అనేది చిన్న విషయం తీసుకోవడం జరుగుతుంది. మన పాఠశాల తరఫున మరొకసారి స్వాగతం తెలియజేస్తాం.